ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనము దేని కొరకు ప్రాకులాడినా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ లోకంలో మనము జీవించినంత కాలము ప్రభు కొరకు మనము జీవిస్తున్నామా అని మన జీవితాల్లో మనము ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించి బ్రతికి తద్వారా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అనేకులకు పంచువారుగా మనము బ్రతుకుదాము. అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని కానీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచుము, ఆయన అధికారంకు లోబడి ఉండుము, తద్వారా ఆయన నీ మార్గంలో సరళం చేయునని సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో నీ యొక్క పయనం ఎక్కడై ఉన్నది, నీ యొక్క గమ్యస్థానం ఎక్కడై ఉన్నది. ఈ లోకంలో ఎన్నో కార్యక్రమాలు నేను చేయటానికి ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే కొన్ని కార్యక్రమాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మనము దేవుడి చిత్తానుసారంగా నడవక మన ఇష్టానుసారంగా మన మార్గాలలో మన యొక్క జ్ఞానాన్ని మన యొక్క బుద్ధిని ఆధారం చేసుకొని మనము వెళ్తున్నామేమో. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాము, దేవుడి తట్టు మనం తిరుగుదాము. ఆయన మన తట్టు తిరుగునట్లు దేవుడు తద్వారా కార్యములు సఫలకృతం చేయనట్లు దేవుని యందు విశ్వాస నమ్మకంలో ఉంచి ఆయన అధికారానికి మనం లోబడదాము. పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక విశ్వాసంలో ఉంచుకొని ఆయన కొరకు ఈ లోకంలో మనము జీవిద్దాము. తద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మేలులు ఎన్నో అనేకమైనటువంటి విషయాలలో మనల్ని సఫలీకృతులుగా చేయువాడై ఉన్నాడని నమ్ముదాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.